ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా కేఎస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకుమారా సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫ్యాషన్ ఫోర్స్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం మాస్ యాక్షన్ ఫీల్తో రూపొందించిన ఈ చిత్రం థియేటర్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై డాకుమారా సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు సంబంధించిన కథలో మాస్ యాక్షన్, రిస్కీ స్టంట్స్, బాలయ్యను ఓ కొత్త స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించడమే కాకుండా సినిమా కథను ఆకర్షణీయంగా మార్చారు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ వేదికపై కూడా విడుదలకు సిద్ధమైంది. ఢాకు మహారాజ్ మూవీని నెట్ఫ్లిక్స్ 2025 ఫిబ్రవరి 21న తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. ఇది బాలకృష్ణ ఫ్యాన్స్కు ఓ పండుగలా మారనుంది. సినిమా థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 రోజుల్లో 199 కోట్ల 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 99 కోట్ల 23 లక్షల షేర్ వసూలు చేసింది. మరి ఆదివారం 36వ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. ఈ సినిమా లిమిటెడ్ థియేటర్స్లో మాత్రమే ప్రదర్శింపబడుతుంది. ఆదివారం థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 10%, మ్యాట్నీ షో 10%, ఫస్ట్ షో 11%, సెకండ్ షో కూడా 11% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 36వ రోజు 4 లక్షల షేర్, 7 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 36 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 199 కోట్ల 47 లక్షల గ్రాస్, 99 కోట్ల 27 లక్షల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 17.5 కోట్లు.